బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమాల్లో హీరో కానీ రియల్ లైఫ్ లో కట్టుకున్న భార్యకే విలన్ గా మారాడు. సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలు షికార్లకు అలవాటు పడిన హీరో ధర్మ మహేష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో హీరో ధర్మ మహేష్ పై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సింధూరం, డ్రింకర్ సాయి సినిమాలలో హీరోగా నటించిన ధర్మ మహేష్ అలియాస్ కాకాని ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్ మాదాపూర్లోని ఫార్చ్యూన్ టవర్స్ లో నివాసం ఉంటున్నాడు. ధర్మ మహేష్ కు 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారగా 2019లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గౌతమి ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో ఇద్దరూ కలిసి ఓ హోటల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. కాగా ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు పెరగడంతో జలసాలకు అలవాటు పడిన ధర్మ మహేష్ యువతులతో తిరుగుతూ భార్యను వేధింపులకు గురి చేశాడు. ప్రస్తుతం తన స్టేటస్ పెరిగిందని అదనపు కట్నం కావాలంటూ ధర్మ మహేష్ అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. గౌతమి డబ్బుతో ప్రారంభించిన హోటల్ ఫ్రాంచైజీని సైతం తన పేరు మీదకు మార్చుకున్నాడు. ధర్మ మహేష్ అతని కుటుంబ సభ్యుల శారీరక, మానసిక వేధింపులకు విసిగిపోయానని భార్య పోలీసులకు ఆశ్రయించింది. మరి దీంతో గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో హీరో ధర్మ మహేష్ పై కేసు నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమాల్లో హీరో కానీ రియల్ లైఫ్ లో కట్టుకున్న భార్యకే విలన్ గా మారాడు. సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలు షికార్లకు అలవాటు పడిన హీరో ధర్మ మహేష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో హీరో ధర్మ మహేష్ పై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేష్ అలియాస్ కాకాని ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్ మాదాపూర్లోని ఫార్చ్యూన్ టవర్స్ లో నివాసం ఉంటున్నాడు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సినిమాల్లో హీరోగా పనిచేస్తూ అదనపు కట్నం కోసం భార్యపై వేధింపులకు గురి చేస్తున్న ధర్మ మహేష్ పై కేసు నమోదు చేసింది భార్య. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా? అదనపు కట్నం కోసం హీరో ధర్మ మహేష్ పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భార్య గౌతమి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే 2013లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గా గౌతమి పరిచయం అయింది. అప్పుడు 2019లో వీరు వివాహం చేసుకోగా ఒక కుమార్ కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే ఒక సినిమాలో నటిస్తున్న యొక్క ధర్మ మహేష్ కి సంబంధించిన నేపథ్యంలో చూస్తే 2 సినిమాల్లో కూడా నటించాడు. ఒక సినిమా సింధూరం కాగా మరొక సినిమా డ్రింకర్ సాయి అనే సినిమాలకు సంబంధించి కూడా నటించడము. ఇప్పుడు సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో పూర్తిగా ఎంజాయ్ సంబంధించిన మూమెంట్ లో ఉన్నారు. అంతేకాకుండా అమ్మాయిలతో తిరగడము, పూర్తిగా మద్యం సేవించడం ఇలాంటివన్నీ చేస్తూ భార్యను అదనపు కట్నం కోసం కూడా వేధించడంతో భార్య ఇటు పోలీసులను కూడా ఆశ్రయించింది. పోలీసులు అతని పైన పలు సెక్షన్ల కింద కూడా
కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ సంబంధించిన సెక్షన్ 85, 115/2, 316/2, 351/2, 352 సెక్షన్ కింద కూడా నమోదు చేశారు. నమోదు చేసి ఈ యొక్క ధర్మ మహేష్ గతంలో సైతం కూడా వేధింపులు గురి చేయడంతో పోలీసులు ఆశ్రయించగా కౌన్సిలింగ్ ఇచ్చి కానీ దీనికి సంబంధించి ఈ యొక్క ధర్మ మహేష్ తీరు మార్చుకోకపోవడంతో ఇప్పటికీ కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి పూర్తిగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో హీరోగా ఉంటూ రియల్ లైఫ్ లో మాత్రమే విలన్ గా ఉన్నారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిణామ కోసము భార్యను వేధిస్తున్నట్టుగా ఇందులో ఫిర్యాదులో పేర్కొంది. ఎస్, థ్యాంక్ యూ పవన్.